హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన స్పాంజ్ కేక్ని ఓవెన్ లేకుండా ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చాలా బేకరీ స్టైల్ లాగే వస్తుందండి. దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 100 గ్రామ్స్ పంచదార అనేది వేసుకుంటున్నానండి. నేను అన్నీ ఒకే కప్తో మెజర్ చేసి చూపిస్తున్నానండి. మనం 100 గ్రామ్స్ పంచదార వేసుకున్నాం కదండి. అలాగే ఒక 50 ml అనేది నూనె వేసుకుంటున్నానండి. నూనె కానీ లేదంటే వెన్న కానీ మీరు వేసుకోవచ్చండి. నేను స్మెల్ లేని ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. తర్వాత ఒక కప్పు పెరుగు అనేది వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకి లిక్విడ్ అనేది ఈ విధంగా ఉండాలండి. మనం చేస్తున్న కేక్ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని నేను పావు కప్ మైదా పిండి అనేది తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా మనం కేక్ చేసుకునేటప్పుడు జల్లించుకొని పిండి అనేది తీసుకోవాలండి. అలాగైతేనే కేక్ స్పాంజీగా వస్తుందండి. తర్వాత ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకుంటున్నానండి. బేకింగ్ సోడా ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఒకే విధంగా బీటర్తో కానీ ఒక విధంగా కానీ లేదంటే ఇలాంటి స్పూన్ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. కేక్ ఎప్పుడు కూడా ఒకే విధంగా కలుపుకోవాలండి. 2 విధాలుగా కలిపితే కేక్ అనేది స్పాంజీగా రాదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలు అనేది తీసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను పావు కప్పు పాలు అనేది తీసుకున్నానండి. కానీ నాకు పావు కప్పు పాలు అనేది పట్టలేదండి, మిగిలిపోయాయి కొంచెం. ఈ విధంగా పాలను తీసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలండి. లేదంటే మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తీసుకొని వన్ డైరెక్షన్లో తిప్పుకొని కలుపుకోవచ్చండి. చూసారు కదా, ఇంకా నాకు కన్సిస్టెన్సీ అనేది రాలేదు కాబట్టి నేను మరికొద్ది పాలు అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. ఇంకొంచెం పాలను వేసుకొని కలుపుకుంటే మనకి ఈసారికి రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది మనకు వచ్చేస్తుందండి. కేక్ ఎప్పుడు కూడా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి. మరి పల్చగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టుకున్నాక తర్వాత మనం కేక్ని ఉడికించుకోవడానికి ఈ విధంగా బౌల్ అనేది తీసుకోవాలండి. బేక్ చేసుకోవడానికి దానికి నేను ఆయిల్ రాస్తున్నానండి. లేదంటే మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కానీ A4 షీట్ కానీ పెట్టుకోవచ్చండి. నేను ఆయిల్ రాసి మైదా వేస్తున్నానండి. మైదా వేసుకొని ఆ మొత్తం బౌల్కి మొత్తం కోట్ చేసుకుంటున్నానండి. బౌల్ మొత్తం ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. మిడిల్లోనే వేసుకోవాలండి. మిడిల్లోనే వేసుకుంటేనే మొత్తం బౌల్ మొత్తానికి సపరేట్ అవుతుందండి. మొత్తం మిక్చర్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ అనేది ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి మిక్స్ అయిపోయి లిక్విడ్ మొత్తం ఒకేలాగా ఉంటుందండి. కేక్ని మనం బేక్ చేసుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో ఇలాంటి స్టాండ్ అనేది పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఆ బౌల్ తెచ్చి ఇందులో పెట్టాలండి. కేక్ బౌల్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. 5 మినిట్స్ బేక్ అవ్వనివ్వాలండి. తర్వాత మూత పెట్టుకొని ఈ విధంగా 30 మినిట్స్ అనేది బేక్ అవ్వాలండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత ఒక 30-35 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అంటుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి తీసేసుకోవాలండి బౌల్ని. ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని సైడ్లు అంటే అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకుంటే కేక్ అనేది వచ్చేస్తుందండి ఈజీగా. పైన ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఎంతో బేకరీ స్టైల్లో ఉండే విధంగా ఉందండి కేక్ అనేది. మీకు నచ్చిన షేప్లో అనేది మీరు కట్ చేసుకోవచ్చండి. చూసారా ఎంత మెత్తగా ఉందో. మీకు నచ్చిన స్టైల్లో మీరు కట్ చేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్పాంజీ కేక్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.